మోడీ మళ్లీ గెలవడానికి వీలు లేదు అని నేను ఢిల్లీకి వెళ్లి న్యాయం కోసం పోరాడాను. అవిశ్వాస తీర్మానం పెట్టాం. అన్ని పార్టీలను ఐకమత్యం చేశాం. రాజ్యసభలో ముక్త కంఠంతో ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగిందని అందరూ ఒప్పుకొని సహకరించమని డిమాండ్ చేశారు. అయినా చేయలేదు. అదే సమయంలో ఈరోజు దేశంలో మనం ధర్మ పోరాటం చేస్తే బీజేపీ తప్ప అన్ని పార్టీలు సంఘీభావాన్ని తెలియజేశాయంటే అది మనం కూడగట్టిన సపోర్ట్ కూడా. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు మనం ఒకసారి ఆలోచించినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన పని, నరేంద్ర మోడీని చూస్తే భయం, పిరికితనం, ఢిల్లీ కూడా పోరు, పారిపోయారు, అసెంబ్లీకి రారు, జీతాలు మాత్రం తీసుకుంటారు. ఇది ఎక్కడ న్యాయమో మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకని ఈ రోజు జరిగే ఎన్నికలు చాలా ముఖ్యమైన ఎన్నికలు. మనందరికీ కేంద్రం మనకు సహకరించకపోయినా దగ్గర 1,00,000 కోట్ల రూపాయలు హైదరాబాద్ లో మనకు రావాల్సిన వాటా ఇవ్వకపోయినా కష్టపడ్డాం, నిలదొక్కుంటున్నాం. కానీ ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా ఈరోజు కేసీఆర్ మాట్లాడుతున్నాడు. అవసరమైతే మా హక్కుల కోసం పోరాడతాం, న్యాయం జరిగే వరకు ఉంటాం, కానీ మమ్మల్ని కించపరిస్తే మాత్రం కబద్దార్ జాగ్రత్తగా ఉండండి, వదిలిపెట్టమని మరొకసారి ఈ నెల్లూరు సభ ద్వారా హెచ్చరిస్తున్నాను. ఈ నెల్లూరులో ఉండే మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. ఈరోజు మన పార్టీని చూస్తున్నారు. ఒక పక్క చంద్రమోహన్ రెడ్డి గారు రూరల్లో పోటీ చేస్తున్న, సర్వేపల్లిలో పోటీ చేస్తున్నాడు. ఇంకో పక్క నారాయణ గారు మొత్తం ఇక్కడ బాగా డెవలప్ చేశారు. టౌన్ అంతా బాగా డెవలప్ చేసి పంచాయతీ మినిస్టర్గా ఉండి ఆయన టౌన్లో నిలబడుతున్నాడు. ఇంకో పక్క అజీజ్ మేయర్గా ఉండి ఆయన మైనారిటీ నాయకుడిగా ఉంటే ఆయన్ని ఈరోజు రూరల్లో నిలబెట్టాం. ఇంకో పక్కన మస్తాన్ రావు గారు, నీతి నిజాయితీ ఉండే వ్యక్తి మస్తాన్ రావు గారు, అవునా కాదా? పనులు చేయించుకొని పారిపోయిన వ్యక్తి. ఏం తమ్ముళ్ళు, ఊసరు వెళ్లి రాజకీయాలు చేసే వ్యక్తి, నికారసైన వ్యక్తి మస్తాన్ రావు గారు. మొన్న చూశారు మీరు, ఆయన నేనేదో కేంద్రం పైన పోరాడితే మస్తాన్ రావు గారి పైన ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేశారు. కానీ నీతుండే మస్తాన్ రావు గారు అయినా పర్వాలేదు, పార్టీ ఏం చెప్తే పార్టీ కోసం త్యాగం చేస్తాను తప్ప ఎన్నికపోనని నిలబడిన వ్యక్తి మస్తాన్ రావు గారు. ఎంత తేడా ఉంది తమ్ముళ్ళు. నేను ఒక మాట అడిగాను మస్తాన్ రావు గారిని, సామాజిక న్యాయం కోసం మీరు వీలైతే నెల్లూరు పార్లమెంటు పోటీ చేయమని అడిగితే ఒక్క మాట కూడా చెప్పకుండా మీరు ఏం చెప్తే అది చేస్తారని చెప్పిన వ్యక్తి ఈ మస్తాన్ రావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కడాన ఆ ప్రభాకర్ రెడ్డి చూస్తే నాకే అసహ్యం వేసే విధంగా సీట్ ఇచ్చిన తర్వాత పార్టీ పారిపోయిన వ్యక్తి, ఒక్క మాట కూడా చెప్పకుండా పోయిన వ్యక్తి ఈ ప్రభాకర్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక ఆయన చూశాను, మాగంటూ కూడా ఆ కులానికే చెడ్డ పేరు తెచ్చాడు. ఆయన మచ్చ తీసుకొచ్చాడు, భయపడిపోయాడు. నాకు వచ్చి చెప్పాడు భయపడుతున్నానని చెప్పాడు. భయం దేనికని అడుగుతున్నా. మస్తాన్ రావుకి లేని భయం మీకు వచ్చిందా అని అడుగుతున్నా. వీళ్ళు నాయకులు, వీళ్ళ అవకాశవాదులు, వీళ్ళ స్వార్థం కోసం మారుతారు. నేను ఒకటే చెప్తున్నా, నేను వాళ్ళ గురించి విమర్శించను కానీ పార్టీకి అన్యాయం చేసినప్పుడు, పార్టీని గెలిపించుకోవాలనుకున్నప్పుడు ఎవరైనా సరే చిత్తుగా ఓడించి గుణపాఠం చెప్తామని మరొకసారి మీ అందరినీ కోరుతున్నా. ఈ నలుగురిని మీరు చూశారు, నలుగురు కాంబినేషన్ కూడా చూశారు. ఈ నాలుగు కూడా ఈ ప్రాంతం అంతా సర్వేపల్లి కానీ, రూరల్ కానీ, ఇంకో పక్క అర్బన్ కానీ, ఈ మూడు కూడా ఒక మెగా సిటీగా తయారవుతుంది.
నెల్లూరు ఒక మెగా సిటీగా తయారవుతుంది. పోర్టు ముందు, పోర్టు వెనుక నెల్లూరుని మీరే చూశారు. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా వస్తుంది. ఇవన్నీ వస్తే బ్రహ్మాండమైనటువంటి ప్రగతికి ఇది నాంది పలికే పరిస్థితి వస్తుంది. ఈరోజు